తెలంగాణపై మరో పెనుకుట్రకు తెరలేచింది. గోదావరిపై మరో కుతంత్రానికి రగ్గం సిద్ధమైంది. 6 దశాబ్దాల పాటు సాగునీరు అందక వలసల పాలైన తెలంగాణ స్వరాష్ట్రంలో కాస్త ఊపిరి పీల్చుకోకముందే మన నీటిని కబళించే మహాకుట్రకు పథక రచన మొదలైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణపై కుట్రలకు విరామం ఇచ్చిన మస్తిష్కాలు మళ్లీ ఇప్పుడు కుతంత్రాలకు పదును పెడుతున్నాయి. గోదావరి జలాలను శాశ్వతంగా తెలంగాణకు దూరం చేసేందుకు గూడుపుటాని చేస్తుంది. తెలిపినట్టు తెలిసింది. ఇక బాబు ప్రాజెక్టు పట్టాలెక్కితే నాగార్జున సాగర్ కుడికాల్వతో పాటు రాయలసీమలోని పెన్నా బేసిన్ కు కూడా గోదారమ్మ పరుగులు పెడుతుంది. పనిలో పనిగా జలాలను కావేరీకి అనుసంధానం పేరిట తమిళనాడుకు తరలించనున్నారు. ఎగువన కేసీఆర్ నిర్మించిన మేడిగడ్డ బరాజును కాలగర్భంలో కలిపితే ఎలాంటి అడ్డు లేకుండా ఏడాది పొడవునా దిగువన పోలవరం వద్ద గోదావరి జలాల లభ్యత ఉంటుంది. అందుకే ఏడాదిన్నరగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే రేవంత్ సంకల్పం దీని ద్వారా ఎంతవరకు నెరవేరుతుందో దేవుడెరుగు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును నమ్ముకొని ఉన్న 11 తెలంగాణ జిల్లాల్లో లక్షలాది ఎకరాలు మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో పడ్డట్టు పడావుగా మారుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. మరో కీలక విషయం ఏమిటంటే చంద్రబాబు చేపట్టే గోదావరి బనకచెర్లకు కేంద్రంలోని మోదీ సర్కారు ఉవ్విల్లూరుతున్న కావేరీ అనుసంధాన ప్రాజెక్టుకు ప్రాణహిత జలాలే ఆధారం. ఆ జలాలను ఒడిసిపడుతున్నదే కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్. ఇది ఉంటే మాకు నీళ్లు కావాలని తెలంగాణ పట్టుబడుతుంది. ఆ బరాజ్ అనేదే లేకపోతే ప్రాణహిత జలాలు ఎట్లా వాడుకుంటారు? సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని తరలించకపోతే మీకేంది అని ఇటు బాబు అటు మోదీ ఎదురు ప్రశ్నిస్తారు. తెలంగాణ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నదనే సమయానికి మొత్తానికే గొంతు పిసికే కుట్రల కత్తులు విచ్చుకోవడం పరిపాటిగా మారింది. నిజాం నుండి బయటపడి స్వతంత్ర రాష్ట్రంగా వెలుగొందిన కొన్నాళ్లకే ఆంధ్రప్రదేశ్తో కలవాల్సి వచ్చింది. ఆపై దాదాపు 6 దశాబ్దాల పాటు ప్రధానంగా జలవనరుల్లో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కృష్ణాలో ఒక తరహా అన్యాయం జరిగితే గోదావరిలో మరో తరహా అన్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన శ్రీరామ్ సాగర్ కడెం, ఎల్లంపల్లి, మిడ్మానేరు ఇలా ఏవి తీసుకున్నా ప్రధాన గోదావరిపైనే ఉన్నాయి. ప్రాణహితపై చేపట్టిన ప్రాణహిత చేవెళ్లను నీటి లభ్యత లేని చోట ప్రతిపాదించారు. ఇంద్రావతి కలిసిన తర్వాత చేపట్టిన దేవాదల ప్రాజెక్టులో కనీసం చిన్న బరాజు కట్టకుండా ఒక గుంతలో మోటార్ల ద్వారా లిఫ్ట్ చేయాలన్నారు. అంటే దిగువన ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి ఎలాంటి అడ్డు లేకుండా గోదావరి జలాలు పారాలనేదే అప్పటి పాలకుల ఉద్దేశం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ అన్యాయాన్నే సరిచేసింది. ప్రాణహిత మీద కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బరాజుకు రూపకల్పన చేసింది. దిగువన ఇంద్రావతి జలాల్ని సైతం వాడుకునేందుకు దేవాదల వద్ద తుపాకులగూడెం బరాజును నిర్మించింది.
కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో పొరుగున ఏపీలోని చంద్రబాబు జగన్ ప్రభుత్వాలైనా ఎగువన మోదీ సర్కారైనా తెలంగాణ జలవనరులపై కన్నేసేందుకు సాహసించలేదు. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ లబ్ధి పొందేందుకు అక్కడికి గోదావరి జలాల్ని తరలించుకుపోవాలని బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏండ్ల తరబడి తన్లాడినా కేసీఆర్ ప్రభుత్వం ఆ పాచిక పారనివ్వలేదు. ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో గోదావరి, కావేరీ అనుసంధాన ప్రాజెక్టుపై బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇక పొరుగున చంద్రబాబు సర్కారు రెండోసారి కొలువుదీరిన తరువాత ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. వెతికే తీగ కాలికి తగిలినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకు వెనుకాడడం లేదు. దీంతో ఏడాదిన్నరగా గోదావరి జలాల్లో మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం చేసే పథక రచన ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు పోతున్నది. గోదావరి నుంచి ఏటా సముద్రంలో కలిసే 4000 టీఎంసీల్లో కేవలం 1-2 నెలల్లోనే 80% పైగా వరద ఉంటుంది. అంటే గోదావరిలో వరద అనేది కొన్ని రోజుల పాటు ఉవ్వెత్తున వస్తుంది. మిగిలిన 8 నుండి 10 నెలల పాటు మోస్తరుగానే ఉంటుంది. పైగా వరద భారీగా ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులకు వరద ఉండడంతో పాటు వర్షాలు పడి సాగునీటి వినియోగానికి ఈ జలాల అవసరం ఉండదు. అందుకే వర్షాకాలం పంటలకు కాకుండా యాసంగికి సాగునీరు అనేది అత్యంత కీలకమైనది. మేడిగడ్డ వద్ద దాదాపు ఏడాది పొడవునా ఇన్ఫ్లోలు ఉంటున్నదనే కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బరాజ్ను అక్కడ నిర్మించారు. తద్వారా వర్షాకాలం ముగిసి భారీ వరదలు తగ్గగానే కాళేశ్వరం ద్వారా జలాలను ఎత్తిపోసుకొని యాసంగికి కూడా పుష్కలమైన సాగునీరు ఇచ్చారు. మరి మేడిగడ్డ పునరుద్ధరణ జరిగి అందులో నీటిని నిల్వ చేసి ఎత్తిపోసుకుంటే సంవత్సరంలో దాదాపు 7-8 నెలలు ప్రాణహిత నుంచి దిగువకు గోదావరి జలాల ప్రవాహం చాలా తగ్గుతుంది. దీంతో పోలవరం నుంచి అదనంగా బనకచెర్లకు గాని తమిళనాడులోని కావేరికి గాని గోదావరి జలాల్ని తరలించేందుకు నీటి లభ్యత ఉండదు. అందుకే మేడిగడ్డ బరాజ్ అడ్డు తొలగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ప్రాణహిత జలాలు నేరుగా దిగువన పోలవరం వైపు పోతాయి. తెలంగాణ గడ్డపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి తమిళనాడుకు గోదావరి జలాల్ని తరలిస్తే అనేక సమస్యలున్నట్టు తెలిసింది. మేడిగడ్డ, తుపాకులగూడెం బరాజుల మధ్యలో మరో బరాజు నిర్మించడం సాంకేతికంగా సవాల్ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మేడిగడ్డను కాలగర్భంలో కలిపి సమీపంలోనే ఇంకో బరాజుకు సహకరించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇరకాటంగా మారుతుంది. పైగా తెలంగాణ గడ్డ మీద నుంచి గోదావరి జలాల్ని తరలించుకుపోతుంటే ఎలా ఊరుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. అందుకే మేడిగడ్డను పునరుద్ధరించకపోవడం వరకు బాధ్యతను నెరవేరిస్తే దిగువకు గోదావరి జలాలు పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలో నుంచి వాటిని తన్నుకుపోవాలని కేంద్రం స్కెచ్ వేసింది. దీనికి తోడు చంద్రబాబు పనిలో పనిగా ఇందులో తన ప్రయోజనాన్ని కూడా చూసుకున్నారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కృష్ణా, పెన్నా బేసిన్లకు గోదావరి జలాల్ని తరలించుకుపోవచ్చు. ఆపై కేంద్రం పెన్నా బేసిన్ నుంచి నేరుగా తమిళనాడులోని కావేరికి గోదావరిని తన్నుకుపోతుంది. ఏపీలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే గోదావరి, బనకచెర్ల లింకు ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకురావడం ఈ పథకంలో భాగంగానే అర్థమవుతున్నది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులతో పాటు కృష్ణా జలాల న్యాయమైన వాటాను దాదాపు పుష్కర కాలం పాటు సాగదీస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చంద్రబాబు తెరపైకి తెచ్చిన గోదావరి, కృష్ణా, పెన్నా అంతర్రాష్ట్ర రివర్ లింకు ప్రాజెక్టును మాత్రం వేగంగా ముందుకు తీసుకుపోతున్నది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచెర్ల మీదుగా పెన్నా బేసిన్కు తరలించేందుకు ఈ ప్రాజెక్టుకు 80,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం జలహారతి పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని చంద్రబాబు మీడియా సమావేశంలోనే కోరారు. అనంతరం చంద్రబాబు స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు నిరుడు నవంబర్ 26న వినతి పత్రం కూడా ఇచ్చారు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టుపై అధ్యయనానికి చర్యలు చేపట్టింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాసింది. చంద్రబాబు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై తదుపరి చర్యలు చేపట్టాలని అందులో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు 3,000 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు ప్రధాని మోదీ సైతం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.
ఇందుకుగాను ప్రాజెక్టుకు ఆమోదం కూడా తెలిపేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని సూత్రప్రాయ అంగీకారంతో ప్రాజెక్టు పనులను ఈ ఏడాదే పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతున్నట్టు ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారుగా ఎన్డబ్ల్యూడీఏ రివర్ లింక్ ప్రాజెక్టుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన వెదిరే శ్రీరామ్ ఏడాదిన్నరలో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలవడం వెనుక ప్రధాన కారణం ఇదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడిన వెదిరే శ్రీరామ్ ఆ తర్వాత ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కాళేశ్వరం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఆయన పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలుస్తూ రహస్యంగా ఈ అంశంపై సంప్రదింపులు సాగిస్తున్నారనే సమాచారం ఉన్నది. తాజాగా ఎన్డీఎస్ఏ నివేదిక సమర్పించిన అనంతరం కూడా సీఎం వెదిరే భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.